ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనసును ఎలా నిగ్రహించుకోవాలో తెలుసుకుందాం. ఈ అనంత విశ్వాన్ని ఒక మహత్తర శక్తి నడిపిస్తోంది. అది భగవంతుడు. అయితే ప్రతి ఉదయం ప్రశాంత ఉదయంగా అందిస్తున్న ఆ శక్తికి నమస్కరించి రోజును మొదలుపెట్టాలి. అదేవిధంగా ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజులో జరిగిన సంఘటనలను తలుచుకొని వాటిని విజయవంతంగా నడిపింపజేసినటువంటి ఆ శక్తికి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ప్రభాత కాలంలో 20 నిమిషాల పాటు చల్లని ప్రశాంత వాయువులను పీలుస్తూ అటు ఇటు నడవాలి. ముఖం మీద చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి. నవ్వు అనేది అంతర్గతంగా ఎన్నో లోపాలను సరిదిద్దుతుంది. మనసును ప్రశాంతపరచగలిగిన శక్తి నవ్వుకుంది. దాన్ని ఉపయోగించుకోవడం అనేది మన చేతిలోని పని. కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఆహార నియమాలను పాటించి ఆహార నియమాలతో పాటు నిద్రకు కూడా సమయం మనం కేటాయించాలి. ప్రతిరోజు నిర్ణీత సమయంలో పడుకొని వేకువజామునే లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. అనంత విశ్వంలో మనం ఒక భాగం. ఈ అనంత విశ్వంలోని మిగిలిన అంశాలతో మనకి సంబంధం ఉంటుంది. ఆ బంధాన్ని బలపరిచేదే ఆధ్యాత్మిక చింతన. ప్రతి ఉదయం ప్రశాంత వాతావరణంలో శుభ్రంగా స్నానం చేసి ఆధ్యాత్మిక చింతనని పెంచే గ్రంథాలను పఠించి మనం ప్రకృతితోటి అనుబంధాన్ని పెంచుకుంటే మన మనస్సు మన అధీనంలో ఉంటుంది. గాలి కన్నా వేగంగా పయనించేది మనస్సు. అత్యంత వేగంగా పయనించే వాటిలో మొట్టమొదటిది కాంతిని, రెండవది గాలి అని చెప్తారు. గాలి కన్నా కూడా వేగంగా పయనించేది మనస్సు అని ధర్మరాజు యక్ష ప్రశ్నలో సమాధానం చెప్తాడు. కాంతి వేగము వాయువేగము కొలతకు అందుతుంది, కానీ మనోవేగం ఎటువంటి కొలతలకి అందదు. అరక్షణంలో అన్ని ఖండాలని చుట్టిరాగల శక్తి మనస్సుకుంది. మనస్సు అనే పదార్థం భగవంతుడు మన మెడకు తగిలించినటువంటి గుదిబండ లాంటిది. జన్మకు మోక్షానికి మధ్య పెద్ద అడ్డు కూడా మనస్సు. బంధాలలో చిక్కుకోవడానికి, బంధాల నుంచి బయటపడడానికి కూడా మూలం మనస్సే. ఆధ్యాత్మిక సాధన అన్నిటికీ కూడా ఏకైక లక్ష్యం మనస్సును జయించటమే. అదే ముక్తి. దీనినే మనోలయం, మనోజయం అంటారు. మనిషి మరణించినా మనసు మరణించదు. రకరకాల కోరికల్ని, వాసనల్ని, పుణ్యపాపాలని మోసుకుంటూ మరో జన్మకు సిద్ధం చేస్తుంది. ప్రారబ్ధాన్ని జన్మ నుంచి జన్మకు భద్రంగా రవాణా చేస్తూ ఆటంతా ఆడిస్తూ ఉంటుంది. మాయ అంటే మరేదో కాదు, మనస్సే మాయ. గొప్ప గొప్ప ఋషులు, జ్ఞానులు కూడా ఈ మనసనే మాయ ముందు చిత్తైపోతారు. కాబట్టి ఇంద్రియాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుని మనస్సును మన మీద ఎప్పుడు స్వారీ చేస్తూనే ఉంటుంది. మనసు దేని మీదనైనా గాఢంగా లగ్నమైందంటే దానికోసం విధిగా మరో జన్మ ఎత్తవలసిందే. లేడిని గాఢంగా ప్రేమించి మరుజన్మలో లేడిగా పుట్టిన జడభరతుని కథ మనకి ఉదాహరణ. ఇలా మనపై ప్రతిక్షణం స్వారీ చేసే మనస్సు వేగాన్ని నియంత్రించగలిగేదే నిజమైన ఆనందాన్ని పొందుతాం. కాబట్టి మనస్సును స్వాధీనం చేసుకోవాలి. మనస్సును స్వాధీనం చేసుకోవాలి అంటే మనం బ్రహ్మీ ముహూర్తంలో లేచి దైవధ్యానం చేసుకుని మనసుని మన అధీనంలో ఉంచుకోవచ్చు. ధ్యానం కొన్న శక్తిని మనుషులు మర్చిపోతున్నారు. ప్రతిరోజు ఉదయం ధ్యానంతో రోజువారీ పనులు ప్రారంభించడం ఎంతో మేలు చేస్తుంది. మనసు పడుతున్న ఒత్తిడిని పక్కకు నెట్టివేయగల శక్తి ఈ ధ్యానానికి ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి అనేది లేకుండా మనసు మన అధీనంలో ఉంటుంది. ఆత్మను పరమాత్మ తత్వంతో ఏకాగ్రత పొందించటం జరగాలి. అప్పుడు ధ్యానం నిలుస్తుంది. ఇష్టదైవాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ మనసును కుదుటకు తెచ్చుకోవాలి. యోగం అంటే జ్ఞానేంద్రియాలని మనస్సును బంధించి
జీవుడికి ఈశ్వరుడికి అభేదాన్ని సాధించే సాధనం. నామజపం కూడా యోగ సాధనకు సాధనమే. ఆ జపం ముందు బిగ్గరగా, తర్వాత నెమ్మదిగా పెదవులు కలుపుతూ, తర్వాత మనసులో ఆ నామజపం చేసుకుంటే అది మన మనసు కుదుట పడుతుంటుంది. ఒకే సమయానికి గనక మనం దైవధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ సమయానికి మనసు నిలకడగా ఉండి ధ్యానం చేసే శక్తి ఏర్పడుతుంది. గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గల వారికి శ్రీ మహాలక్ష్మీదేవి తన కటాక్షాన్ని అందిస్తుంది. అతిగా నిద్రపోయే వాళ్ళ ఇళ్లల్లోనూ, ప్రాతకాల సమయంలో పూజ చేయని వారి ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఉదయాన్నే ప్రాతకాల సమయంలో పూజా విధులు నిర్వర్తించుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పసుపు రాయిపోయినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. కాబట్టి ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. పూజలో ఘంటానాదం దేవతలకి పిలుపు, శంఖారావం విజయానికి పిలుపు. కాబట్టి ఘంటానాదం చేసి శంఖారావం చేయాలి. సమస్త కర్మలను వదిలి ఆత్మను పరమాత్మలో లీనం చేయగలిగేదే మోక్షం. ఇంద్రియాలని, మనస్సును, బుద్ధిని భోజన పదార్థాల మీద, వాటి రుచుల మీద లగ్నం చేయకుండా మునులు కందమూలాలని, చెట్లాకల్ని తింటూ చివరికి అవి కూడా వదిలేసి పంచాగ్ని మధ్యంలో కూర్చుని ఋషి మహర్షులు తపస్సులు చేసి మోక్షాన్ని పొందారు. భక్తులు తమ హృదయాన్ని భగవంతునికి అర్పించాలి. నిజంగా హృదయ సమర్పణ సాధ్యం కాదు కాబట్టి దానికి ప్రతీకగా మనం టెంకాయని సమర్పిస్తాం. ఈ టెంకాయ మనకు స్థూల సూక్ష్మ కారణాలనే 3 శరీరాలు ఉన్నాయని వేదాంత శాస్త్రం నిరూపిస్తోంది. ఈ శరీరాలని వదిలించుకుంటేనే ముక్తి. టెంకాయ పై బెరడు స్థూల శరీరాన్ని, కొబ్బరి సూక్ష్మ శరీరాన్ని, నీరు కారణ శరీరాన్ని సూచిస్తాయి. జీవత్వం పొందడానికి సంకేతంగా 3 ఆవరణలతో ఉన్న టెంకాయను దేవునికి అర్పిస్తున్నట్లుగా భావించాలి. కాయపైనున్న పిలక అహంకారానికి సంకేతం. నీరు చంచలమైన మనస్సుకు సూచకం. పిలకను తొలగించడం అంటే అహంకారాన్ని నిర్మూలించడం అన్నమాట. అంటే శరీరత్రయం నశించి జ్ఞేయంలో లీనమయ్యే వరకు జ్ఞానరూప శిఖను ఎట్లే ఉంచి తరువాత దాన్ని తొలగించాలని వివరిస్తారు. టెంకాయను దేవతలకు సమర్పించడానికి ఒక విషయం ఉంది. ఏంటంటే వినాయకుడు ఒకసారి శివుడిని నీ తలను నాకు బలిగా ఇమ్మన్నట్ట. తల ఇవ్వడం కుదరదు కానీ తలతో సరితూగే వస్తువు ఇవ్వాల్సింది వచ్చింది. 3 కన్నుల వేల్పు తలకు బదులు 3 కన్నులున్న నారికేళం వినాయకుడికి ఇచ్చి తృప్తిపరిచారు. ఆ తర్వాత దేవతలందరికీ టెంకాయలు సమర్పించే సంప్రదాయం ఆ విధంగా ఏర్పడిందనమాట. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవాలంటే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి. 5 గంటలకల్లా లేచి స్నానం చేసి దీపారాధన చేసుకుని మనం పూజ ముగించుకుని ధ్యానం చేసినట్లయితే మన మనసు అధీనంలో మనం ఉంచుకోవచ్చు. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.